హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నవదశాబ్దాల శబ్ద తరంగ రథం అంటూ చంద్రశేఖర్ మల్లాది అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నవదశాబ్దాల శబ్ద తరంగ రథం. ఇక వినండి ఈ అంశం. ఆల్ ఇండియా రేడియో టర్న్స్ 90 సెలబ్రేటింగ్ ఏ లెగసీ ఆఫ్ సౌండ్, కల్చర్ అండ్ నాలెడ్జ్. 90 ఏళ్ల తరంగ రథం. అదే నవదశాబ్దాల శబ్ద తరంగ రథం. సమాజ హితానికి, మానసిక సుఖానికి అలవరుసలపై అలరించే ఆవిష్కరణ రేడియో. భాషా భావాలు పెనవేసుకున్న మాటల పాటల పేటిక, కంటికి కనిపించని రూపమై, వినిపించే శబ్ద తరంగమై మనతో సాగే అపురూప నేస్తం. రేడియో కేవలం శబ్ద ప్రసార యంత్ర వ్యవస్థ కాదు, అదృశ్య శ్రోతతో మానవ సంబంధాన్ని నిర్మించే ఒక అద్భుత శబ్ద సంస్కృతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసుల్లో ఆడుకునే అందమైన తోరణాలు రేడియో కార్యక్రమాలు. సృజనాత్మక వ్యక్తీకరణ కళను, ఆంతరంగిక అనుభూతి, ఆధ్యాత్మికతను, విజ్ఞానం ప్రసాదించే అవగాహనను, ఈ మూడింటిని ఒకేసారి అందిస్తుంది. కనుకనే ప్రపంచ ప్రజలందరి జీవితాల్లో రేడియో ఒక ముఖ్యమైన భాగం. 1936 జూన్ 8న, అనగా 90 సంవత్సరాల క్రితం, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పేరు, ఆపై ఆల్ ఇండియా రేడియో AIRగా రూపాంతరం చెంది నేటికి 90 ఏళ్ళు. మరో 10 ఏళ్లలో శతవసంత సీమకు పరుగులు పెడుతుంది. టెక్నాలజీ శబ్దాన్ని ఇస్తుంది, కళ భావాన్ని ఇస్తుంది, తత్వం సంబంధాన్ని ఇస్తుంది. ఈ మూడు కలిసినప్పుడే నిజమైన ప్రసారం పుడుతుంది. ఆకాశవాణి అలవరుసలు అంటే శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటి మధ్య సాగే ఒక నిరంతర అలల క్రమం. అందుకే ఆకాశవాణిలో చివరకు నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనకు అత్యంత దగ్గరగా ఉన్నాడు అనే అపురూప అనుభూతి. ఆకాశవాణిలో వార్తా వ్యాఖ్యానం, ప్రసంగం, ప్రకటన, సంభాషణ, ప్రశ్నోత్తరం, రూపకం, నాటకం, ఇలా ఎన్నో ప్రక్రియలు రసవత్తరంగా సాగుతాయి. ఆ శబ్ద శ్రవణంలోని మాధుర్యం మది నిండా మధుర భావాన్ని నింపుతుంది. శబ్ద రవళుల రసధుని అయి, భావసాగరంలో సుశ్రావ్య ధ్వని అయి, ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరం ఆలకింపజేస్తుంది. ఒక నూతన రాగంగా, తరం తరం పరంపరంగా అలరించే ఈగళ మధురిమ వినువీధిలో సాగుతూ మన వీణులను స్పృశిస్తుంది. విజ్ఞాన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలే కాక ట్రాఫిక్, క్రీడలు, వాతావరణం, వినియోగదారుల సమాచారం, ఇలా అన్నీ ఒకే చోట లభిస్తాయి. ఇవే కాక సంగీత ప్రసారంలో శాస్త్రీయ, లలిత, జానపద, చలనచిత్ర సంగీతాలు ఒక్కోదానిది ఒక్కో ప్రత్యేక శైలి. మొత్తంగా చూస్తే ప్రతి విషయ సమూహాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక అద్భుత వైవిధ్య కదంబం మన రేడియో. సమాచారం, విద్య, వినోదం, ఈ మూడే రేడియో పరమార్థాలు. ఒకే సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించాలి, జ్ఞానాన్ని పెంపొందిస్తూ విద్యావంతులను చేయాలి, మనసుకు హాయినిచ్చే ఆహ్లాదాన్ని కలిగించాలి. ఈ త్రివిధ
బాధ్యతను నిరంతరం నెరవేర్చేదే నిజమైన రేడియో. ఇక్కడ సంగీత ప్రసారానిది ఒక ప్రత్యేక స్థానం. శాస్త్రీయ సంగీతం నుండి జానపద గీతాల వరకు, లలిత సంగీతం నుండి చలనచిత్ర గీతాల వరకు రేడియో సంగీతాన్ని కేవలం వినిపించలేదు, తరాల మధ్య ఒక అపురూప సాంస్కృతిక స్మృతిగా నిలిపింది. రేడియోలో ఉచ్చారణ, విరామం, మృదుత్వం, ఆహ్వానం ఇవి కేవలం వాచిక నైపుణ్యాలు మాత్రమే కాదు, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే అపురూప మానవ వంతెనలు. ఒక వ్యాఖ్యాత స్వరంలో ఉండే ఆప్యాయత, సాన్నిహిత్యం రేడియోను శ్రోతకు అత్యంత దగ్గర చేస్తుంది. శ్రోత ఆ వ్యాఖ్యాత ముఖాన్ని చూడకపోయినా ఆ స్వరంలోని మానసిక స్థితిని సులువుగా గ్రహిస్తాడు. కొంతకాలానికి ఆ గొంతు జీవితంలోని ఒక జ్ఞాపకంతో, ఒక అనుభూతితో, ఒక సమయంతో కలగలిసిపోతుంది. చివరకు ఆ వ్యాఖ్యాత శ్రోతకు ఒక కుటుంబ సభ్యుడిగా అనిపిస్తాడు. అప్పుడు రేడియో వినికిడి కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అపురూప సాహచర్యం. సమాచారాన్ని మనిషి కేవలం విషయంగా మాత్రమే కాదు, దాన్ని మోసుకొచ్చిన స్వరంతో కూడా స్వీకరిస్తాడు. మాట అనేది ఒక ఆదేశంలా, ఆవేశంతో కాదు, భాగస్వామ్యానికి ఇచ్చే పిలుపులా మృదువుగా ఉండాలి. అది శ్రోతకు కేవలం చదివి వినిపించటం కాదు, శ్రోతతో ఆత్మీయంగా మాట్లాడి వినేలా చెయ్యడం. మైక్రోఫోన్ ముందు మాట్లాడే వ్యక్తి అతని స్వరం మాత్రమే కాదు, అతని సంస్కారవంతమైన వ్యక్తిత్వం కూడా రేడియోలో ప్రసారమవుతుంది. అందుకే ధ్వని క్రమశిక్షణ, భాషా మర్యాద, సమయస్పృహ, శ్రోత పట్ల గౌరవం ఇటువంటి అంశాలు రేడియోలో అత్యంత ముఖ్యమైనవి. అక్షరం రాని వారికైనా ఆ స్వరమే భాషై, అక్షరమై తరంగ రథంపై మాటల పాటల రెక్కలు విప్పుకొని ఒక మధుర భావనగా తేలివస్తుంది. చెవికి గిలిగింతలు పెడుతూ శ్రోతల హృదయాంతరాళంలో చెరిపివేయలేని శబ్ద ముద్రలు వేస్తుంది. శబ్దం నుండి అనుభూతి వరకు, స్వరం నుండి సంబంధం వరకు, అల నుండి జ్ఞాపకం వరకు, రేడియో నుండి మానవ సాన్నిహిత్యం వరకు సాగిన ఒక అపురూప సమాహారం మన ఆకాశవాణి. అలవరుసలపై తేలియాడి మది నిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం అంటూ చంద్రశేఖర్ మల్లాది. నేడు జూన్ 8, 2026 సంవత్సరం ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంలో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు దశాబ్దాల శబ్ద తరంగ రథం అంటూ ఈ అంశాన్ని చంద్రశేఖర్ మల్లాది అందజేసిన మీదట వారికి కృతజ్ఞతలతో ఆకాశవాణికి 90వ వార్షికోత్సవ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.